వంటి విషయం ఇప్పుడు బాగా తక్కువైపోయింది. జస్ట్ ఒక 10 ఏళ్లలోనే, ఒక 15 ఏళ్లలోనే డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. నేను రక్షింపబడినటువంటి దినాలు జస్ట్ 20 years కూడా కాదు, ఇంకా 15 years బ్యాక్ మనం వెళ్ళినా వినడం అనేటువంటిది ఎక్కువ ఉండేది. సహవాస కూడికలు ఉండేవి, క్యాంపస్ మీటింగ్స్ ఉండేవి, మెడికల్ కాలేజెస్లో వెళ్తూ ఉండేవాళ్ళం. ఆర్వీఆర్ కాలేజ్, విజ్ఞాన్ కాలేజ్, ఇలా రకరకాల కాలేజెస్కి వెళ్ళి క్యాంపస్ మీటింగ్స్ పెడతా ఉంటే వారంలో ఒక్కసారి వాళ్ళని కలిస్తే చాలు, మళ్ళా వచ్చే వారం వాళ్ళు కలిసేంత వరకు వాళ్ళు దాన్ని నెమరు వేసుకుంటూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, గుర్తుపెట్టుకునేవాళ్ళు, అడిగితే చెప్పేవాళ్ళు. సంఘానికి వస్తూ ఉండేవాళ్ళు, వేరే వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళైనా చెప్పింది గుర్తుపెట్టుకుని మళ్ళా నెక్స్ట్ గ్యాదరింగ్ కల్లా వాళ్ళు చెప్పేవాళ్ళు. జస్ట్ 15 years బ్యాక్ అలా ఉండింది. ఒకటి చెప్తే వినడం అనేటువంటిది బాగా అలవాటు ఉన్నటువంటి జనరేషన్ అది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఈ 15 ఏళ్లలోనే సెల్ ఫోను పుణ్యమా అని, సెల్ ఫోన్లో కూడా కళ్ళు మిరుమిట్లు కొలిపేటువంటి స్క్రీన్స్ తోటి, కలర్స్ తోటి, హై డెఫినిషన్ తోటి వచ్చేటువంటి ఆ చిత్రాలు చూడడానికి మనం అలవాటైపోయి మన మనసు వినేటువంటి క్వాలిటీని కోల్పోయింది. ఏదన్నా చెప్తే వినడం అనేటువంటిది మన మైండ్కి అర్థం కావట్లా. అందుకనే పిల్లలకు కూడా ఏం కావాలంటే స్మార్ట్ బోర్డులు కావాల్సి వచ్చింది. ఏం బోర్డులు కావాల్సి వచ్చింది? స్మార్ట్ బోర్డు. ఎందుకు? వాడు చిన్నప్పటి నుంచి ఫోన్లో చూసి 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 వాడికి స్క్రీన్ మీద చూస్తేనే వాడికి చదువు కూడా ఎక్కుద్ది, లేకపోతే ఎక్కదు. స్క్రీన్ మీద చూస్తేనే చదువు. ఇంకా మెడికల్ స్టూడెంట్స్ అయితే పుస్తకాలు మానేశారు. పీజీ కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్స్ పుస్తకాలు పూర్తిగా మానేసి యాప్ల్లో చదువుకోవడం ప్రారంభిస్తున్నారు. ఒక్కొక్క యాప్ 30,000 రూపాయలకు, 40,000 కొని. సో మైండ్ మొద్దుమారిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం రోజు రోజుకి. అర్థమవుతుందా? సెన్సిటివిటీని కోల్పోయేలా చేస్తుంది. స్క్రీన్ అనేది ఏం చేస్తుందంటే హృదయాన్ని సెన్సిటివిటీ, అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఒక విషయం చెప్తే, ఎవరిని చచ్చిపోయాడరే, మీ నాన్న చచ్చిపోయాడరా అని చెప్పంగానే దానికి కూడా మనం ఏమీ అనిపించదు. సెల్ ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ రావాలి, మీ నాన్న చచ్చిపోయాడని. అప్పుడు చచ్చిపోయాడా? అలా ఉందన్నమాట పరిస్థితి. అదొందా? చూడండి ఎంత దారుణమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నాం రోజు రోజుకి. మొన్నొకైన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక ఆఫీసర్, ఒక వ్యక్తి మెసేజ్ చేశాడు. అది ఒక పాస్టర్స్ గ్రూప్లో పెట్టారు. అదేంటి అని అంటే, బైబిల్ అంతరించిపోతుంది, ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత బైబిల్ అనేది మనకి ఎక్కడ కనపడదు, అంతరించిపోతుందని పెట్టాడు. అదేంటి బైబిల్ అంతరించిపోవడం? చాలామంది చదువుతున్నారు, క్రైస్తవులు బాగానే ఉన్నారు, అంత పర్సిక్యూషన్ ఏం లేదు అంటే, కొన్ని చోట్ల ఉందనుకోండి, మరీ అంతేం లేదు కదా. అప్పుడే అంతరించిపోవడం ఏంటి అని అంటే, బైబిల్ ప్రింట్ అంతరించిపోతుంది. బైబిల్ పుస్తకాలు ఎక్కడ దొరకవు ఇంకొక 10 ఏళ్లలో. మీరు ఎంతమంది బైబిల్ లేకుండా సెల్ ఫోన్లో చూద్దామని వచ్చే ఉంటారు ఎవరో ఒకళ్ళు, మహానుభావులు కదా. ఈ బైబిల్ ఇంకా ప్రింట్ చేయరు, అనవసరం, ఎవరు కొనరు. ఇప్పుడు దాకా ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకున్నాం బైబిల్. ఇప్పుడు ఎవరు కొనరు. ఎందుకని? సెల్ ఫోన్ ఉంది కదా, ట్యాబ్ ఉంది కదా, ఎవడు కొండవు. బైబిల్ ఉండదు, ఎవరు కొనరు బైబిల్స్. ఎవరికన్నా బైబిల్ ఇచ్చినా చదవరు. సెల్ ఫోన్లో యాప్ ఉంది, చదువుకోండి అంటే చదువుతారు. సరే, కొత్త వాళ్ళకి ఇంకా చేసేదేం లేదు, అదే చెప్తాం అనుకో మనం కూడా, కనీసం అట్లనే చదువుతారని. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ బైబిల్ అనేది ప్రింటింగ్ అంతరించిపోతుంది. ప్రింటింగ్ ప్రెస్లన్నీ నష్టం వచ్చేసి ఏమైపోతాయి, అవన్నీ ఆపేస్తారు. ఇంకా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎత్తేసుకుంటారు, ఆపేస్తారు. ఎందుకు? వాళ్ళకి లాభం, వాళ్ళు కొంటేనే కదా కనీసం 100 రూపాయలు పెట్టి బైబిల్ ప్రింటింగ్ వాళ్ళు చేసేది. వాళ్ళు చేయలేరు, ఆపేస్తారు. ఇంకా గిడియన్స్ వాళ్ళు కూడా ఇంకా చూసి ఎవడు తీసుకునేవాడు చదవట్లేదు, మనం కూడా డిజిటల్ ఫామ్లో ప్రచారం పంచుదాం బైబిల్స్ని అని చెప్పి వాళ్ళు కూడా ప్రింటింగ్ మానేస్తారు అనుకుంది. ఇప్పుడు గిడియన్స్, బైబిల్ సొసైటీ వీళ్ళే కదా ఎక్కువ ప్రింటింగ్ చేసేది.
వీళ్ళిద్దరు ఆపేశారు. ఇంక ప్రింట్స్ ఉండవు, ఓన్లీ సెల్ ఫోన్లో ఉంటాయి. రేపొద్దున ఎవడో వస్తాడు, నియంత లేకపోతే ఎవడో వస్తాడు అనుకోండి, వచ్చి ఏ ఫోన్లో కూడా బైబిల్ యాప్స్ పనిచేయకుండా చేస్తాడు. ఇప్పుడు ఈ యాప్ టిక్టాక్ ఇవన్నీ యాప్లు బ్యాన్ చేశారు, అట్లా బైబిల్ యాప్స్ బ్యాన్ చేస్తున్నాం అబ్బాయి ఈ రోజు నుంచి అంటాడు. అప్పుడు ఎక్కడ దొరుకుద్ది మీకు వాక్యం? ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్దా? అయిపోయినట్టే. వాక్యం కనపడడం కూడా కష్టమైన పరిస్థితులు వస్తాయి, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ప్రింట్ ఉందనుకోండి, ఎవడు ఏం చేసినా, ఎవడు ట్రాక్ చేసినా, ఎవడు సెల్ ఫోన్ వైరస్ పెట్టినా, ఎవడు హ్యాక్ చేసినా, ఎవడు ఏ యాప్ బ్యాన్ చేసినా, చేతిలో ప్రింట్ ఉందనుకోండి, దాన్ని చదివే అలవాటు ఉందనుకోండి, ప్రింట్ చూసి పేజీలు తిప్పి అండర్లైన్ చేసుకొని చదివే అలవాటు ఉందనుకోండి, ఎవడు ఏం చేయలేడు. మన నాలెడ్జ్ మన దగ్గర నుంచి ఎవడు తీసేయలేడు, మన బైబిల్ మన దగ్గర నుంచి ఎవరు తీసేయలేడు. మనల్ని జైల్లో పెట్టిన చిన్న బైబిల్ జోబులో పెట్టుకొని వెళ్తే మనం చదువుకొని ప్రభువుని ఆరాధన చేయగలుగుతాం. కానీ స్క్రీన్ మనల్ని ఏం చేస్తుందంటే దాసోహం అయిపోయేలాగా చేస్తుంది. స్క్రీన్కి పూర్తిగా అన్ని విషయాలు స్క్రీన్ మీద ఆధారపడినప్పుడు ఒక్కసారి ఆ స్క్రీన్ మాయమైపోతే ఇప్పుడు ఏం చేస్తాం? దోతుందా? చెప్పింది దోతుందా? చూడండి, కాబట్టి అలాంటి దుస్థితిలోకి మనం ఎవరం కూడా వెళ్ళకుండా మనం వినడం అలవాటు చేసుకోవాలి. టెక్నాలజీని వాడుకుందాం, కానీ మనం ఏం చేయాలి? వినడం అలవాటు చేసుకోవాలి. మనం ఎంత వాడుకున్న టెక్నాలజీని వినడం, చదవడం అనే విషయాలు మనిషి బ్రెయిన్ని షార్ప్గా ఉంచుతాయి. మనిషికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరు దొంగిలించకుండా అవి సేఫ్ సైడ్ మనం ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయాన్ని మనం కొనసాగించుకున్నాం ఈరోజు. మరలా మనం 4-5 వచనాలు లాస్ట్ వీక్ మనం చూసాం. తండ్రి యొక్క వాగ్దానం అంటే ఏంటి? పరలోక రాజ్యం తండ్రి యొక్క వాగ్దానం ఏంటి? తండ్రి యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం అని మనం చూసాం. అలాగనే పరిశుద్ధాత్మ బాప్టిజం గురించి మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు కదా. ఈరోజు మనం 6వ వచనం చూద్దాం. ఈరోజు మనం 6, 7, 8 వచనాలు ఈరోజు చూద్దాం. చూడండి, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 1, 6-8. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చూడండి, ఈ 3 వచనాలలో ఒక థీమ్ ఉంది. ఈ 3 వచనాల్లో ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఉంది. దాని గురించే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏంటో చెప్పగలరా ఎవరన్నా? దేని గురించి మాట్లాడుతున్నాడో? ఒకవేళ కనుక మీకు ఐడియా రాకపోతే కనుక నేనే చెప్తాను. చూడండి, అదేంటి అని అంటే ద కింగ్డమ్. సిద్ధు ఒకసారి సౌండ్ జాగ్రత్తగా విను. థర్స్డే బాగా ఎక్కువైపోయింది, సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది. మరి అవుట్ అవుతుందేమో చూడు, డిస్టర్బెన్స్ రాకుండా. కరెక్ట్గానే ఉందిగా? రైట్. మరి ఎక్కువ ఉంటే తగ్గించు, ఇక్కడ కానీ అక్కడ కానీ. ఇక్కడ తగ్గిస్తే బెటర్. ఎక్కువ ఉందా ఏమన్నా? కొంచెం తగ్గించాలా? కొంచెం అంటే తగ్గించు. ఓకే, రైట్. అంటే గట్టిగా మాట్లాడినప్పుడు అవుట్ అయిపోద్ది. ఇప్పుడు రికార్డింగ్లో సరిగ్గా రావట్లేదు. సరే,
చూడండి, ఇక్కడ శిష్యులు కూడి వచ్చి ప్రభువుని ఏమడుగుతున్నారు? ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడుగుతున్నారు. ఏంటంట? ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. Lord, will you at this time restore the kingdom of Israel? Will you restore the kingdom of Israel? కింగ్డమ్, రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానమే 7-8 వచనాలు కదా. అర్థం చేసుకుంటున్నారా? దానికి సమాధానమే. కాబట్టి వాళ్ళు అడిగింది రాజ్యం గురించి, మరి సమాధానం కూడా దేని గురించే ఉంటుంది? రాజ్యాన్ని గురించే ఉంటుంది. సో 7-8 వచనాల్లో వాళ్ళకి ఆన్సరే 7-8 వచనాలు. ర్యాండమ్గా ఏదో వాళ్ళు ఏదో అడిగారులే అని చెప్పి దేవుడు ఏదో మాట్లాడట్లా, దానికి ఆన్సర్గానే మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు అసలు క్వశ్చన్ ఏ విధంగా అడిగారు? ఏం ప్రశ్న? వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటది? వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటనంటే, వీళ్ళు ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి, ఇశ్రాయేల్ నేషన్కి కావలసిన ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ నేషన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? రోమియోలు పరిపాలన చేస్తున్నారు. ఈ రోమన్స్ నుంచి మనకు ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేల్ రాజ్యం ఇండిపెండెంట్ కంట్రీగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని నువ్వు స్థిరపరుస్తావు? ఈ రోమియోలను నువ్వు తరిమేస్తావా? అంటే అసలు వాళ్ళకి ఏం విశ్వాసము లేదు. అసలు వాళ్ళ ఆత్మీయ విషయాల గురించి కానీ, పాపక్షమాపణ గురించి కానీ, పరలోక రాజ్యాన్ని గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం అర్థం కాలేదని ఇక్కడ అర్థం కాదు. వాళ్ళకి అవన్నీ అర్థమైనవి. వాళ్ళ విశ్వాసులు, వాళ్ళ శిష్యులే. సో ఆ విషయంలో ఏం కంగారు పడద్దు. దే ఆర్ ట్రూ బిలీవర్స్. పాపక్షమాపణ గురించి వాళ్ళకి అర్థమైంది, దేవుని పరలోక రాజ్యాన్ని గురించి అర్థమైంది, పునరుద్ధానాన్ని గురించి కూడా అర్థమైంది. సో వాళ్ళు నిజమైన విశ్వాసులే. యేసయ్య కోసం బ్రతకాలనే విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. ఆయన బ్రతుకున్నంతకాలం అలానే బ్రతికారు. కాకపోతే ఆయన వెళ్ళిపోయి వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. బట్ దే ఆర్ లివింగ్ ఫర్ జీసస్. అయితే వీళ్ళు ఎందుకు ఈ ప్రశ్న ఇక్కడ అడిగారనంటే, వాళ్ళు ఎంత ఆత్మీయ విషయాల గురించి ఆలోచించినప్పటికీ ఎక్కడో వాళ్ళ మనసుల్లో ఇశ్రాయేలుకు రాబోయేటువంటి రాజ్యాన్ని గురించి కూడా ఆలోచన ఉంది. ఎందుకు వచ్చుండొచ్చు ఆలోచన అని అంటే, మనకి ఎవరికైనా అలాగనే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అని అంటే, పని పాట లేనప్పుడు. ఎప్పుడు వస్తుంది? పని పాట లేనప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనే ఆలోచనలు వస్తాయి. పని పాట లేనివాడికి ఏం ఆలోచనలు వస్తాయి? దేశాన్ని ఉద్ధరిద్దామనే ఆలోచనలు వస్తాయి. పని పాట లేనివాడికి ఏదైనా ఉద్యమం చేద్దామని ఆలోచన వస్తుంది. పని పాట లేనివాడికి కొట్లాట్లకు వెళ్దామని ఆలోచన వస్తుంది. అదవుతుందా? అందుకని సరే వచ్చావు, ఓకే, విశ్వాసం ఇచ్చావు, బాగానే ఉంది, నీకోసం బ్రతుకుతున్నావు, ఓకే, మళ్ళా మరణించావు మా కోసం, అర్థమైంది, తిరిగి లేచావు, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ప్రస్తుతం ఏం పని లేదు కదా, సరదాగా ప్రశ్న అడగమంటావా? ప్రభా, ఏంటి అడుగు. ఇశ్రాయేలుకి రాజ్యం మళ్ళా వస్తుందా? ఈ రోమిల్ని తరివేస్తావా? ఇశ్రాయేల్కి రాజ్యం ఇస్తావా? మరలా దావీదులాగా ఒక రాజుని పెట్టి, మా రాజు మమ్మల్ని పరిపాలన చేసేలాగా మాకు ఇండిపెండెన్స్నిచ్చి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రోడ్లు, బ్రిడ్జీలు కట్టిస్తావా? చక్కగా దావీదు కట్టించినట్లు కట్టిస్తావా? మంచి రోజులు రాబోతున్నాయా? మరి దీని సంగతి ఏంటి? ఇప్పుడు అందరు పేదరికంలో ఉన్నాం, సరైన ఉద్యోగాలు లేవు, ఏదో కూలి పని చేసుకొని, ఏదో పొలం దున్నుకొని పని చేస్తే ఆ రోమీలు వచ్చి సంపాదించుకున్న దాంట్లో సగం పట్టుకుపోతున్నారు, పన్నుల కింద అనగదొరుకుతున్నారు. వీళ్ళ నుంచి మరి మనవాళ్ళు అంటే నేనేదో సంపాదించుకుందామని కాదు, మామూలుగా అందరి తరపున అడుగుతున్నా, అందరి తరపున. మరి ఏం ఆలోచించాలి కదా, ఎన్నో ఆలోచించకపోతే అలాగా ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, ఒరే అబ్బాయి, రాజ్యాన్ని గురించి ఆలోచించాలి, కరెక్టే,
మీకు మరీ ఖాళీగా ఉన్నట్టున్నారు. ఇంత ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు నాన్న, మీకు పని ఉంది. ఆ పని మీరు చేస్తే అసలు రాజ్యం ఏంటో, అసలు నేను ఏ రాజ్యాన్ని తీసుకొస్తానో, నా రాజ్యం ఎక్కడ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మీకు మరీ ఖాళీగా ఉండడం ఎక్కువైపోయి మీరు దేశాన్ని ఉద్ధరించేద్దామని ఆలోచిస్తున్నారు. కానీ దానికంటే గొప్ప విషయం, దానికంటే గొప్ప రాజ్యం నా రాజ్యం. ఇస్రాయేల్ గవర్నమెంట్ కంటే గొప్ప రాజ్యం నాది. ఇస్రాయేల్ నేషన్ కంటే గొప్ప రాజ్యం నాది. నా రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు. నా రాజ్యాన్నే మీరు కడతారు. దీనికి జియోగ్రాఫికల్ బౌండరీస్ లేవు. ఇది గొప్ప రాజ్యం. కొంచెం పనిలో పడాలి రా అబ్బాయి, మీరు ఏం పని పాట లేనట్టుందా మీకు, నేను చెప్పిన పని చేయండి అని చెప్పి ఆయన 7-8 వచనాలని చెప్పాడు. ఏం చెప్పాడు 7-8 వచనాల్లో? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించడమే మన పని, అధికారుల గురించి ప్రార్థించడమే మన పని. అర్థమవుతుందా? ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాం, ఎప్పుడు ఉద్ధరించబడుతుందో చూద్దాడు మనం చేద్దాం అని అతి తెలివి ప్రదర్శన చేయడం మన పని కాదు. కాలములు సమయములు, ఏమో సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రభుత్వంలోనో లేకపోతే ఒక రాజకీయాల్లోనో లేకపోతే ఎక్కడో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి దేవుడు ఏదో అవకాశాలు ఇచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మీరు మీ మనస్సును పెట్టుకోవాల్సింది వీటి మీద కాదురా అబ్బాయి, మీ మనసును పెట్టుకోవాల్సింది నా పని మీద. మీ మనస్సు దేని మీద పెట్టుకోవాలి నేను చెప్తాను. అర్థమవుతుందా? దాని మీద మీరు పెట్టుకొని ఉండాలి. మీరు ఏ పనిలో ఉండాలో చెప్తాను, ఆ పనిలో ఉండాలి. మరి దేశాన్ని ఉద్ధరించొద్దా? ఉద్ధరిద్దురు కానీ దేవుని సమయంలో. దేవుడికి తెలుసు ఏ సమయంలో నువ్వు ఎవరిని ఉద్ధరించాలో. అప్పుడు నాకేం చేయాలి? మీరు నేను చెప్పిన పనిలో ఉండాలి. అర్థమవుతుందా? సో కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. అవి తెలుసుకోవడం మీ పని కాదు. ఎప్పుడు విలియం కేరీ భారతదేశాన్ని మార్చాడు. మిషనరీలు దేశాలని నేను దేశాన్ని మార్చాలి, నేను ఈ గుంటూరుని మార్చేసాయా. ఎప్పుడు మార్చుతా? ఎప్పుడు ఎప్పుడు దానికి ఏంటి మార్గం చెప్పు, ఏం చేయాలో చెప్పు, ఏం ఉద్యోగం చేయాలి చెప్పు, లేకపోతే ఎక్కడికి రాజకీయాల్లో చేరాలా, ఎక్కడ చేరాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీలో చేరాలి, కొత్త పార్టీ పెడదాం, ఏం చేయాలి చెప్పు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే వీటి గురించి ఆలోచించొద్దని కాదు, ఆలోచించాల్సిన దాని గురించి ఆలోచించకుండా ఇటువంటి రకరకాల ఆలోచనలు కలిగి ఉండడం అనేటువంటిది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని కాదు. అది మీ పని కాదు. మీకు ఇంకో పని ఉంది, మీరు చేయాల్సిన పని ఉంది. 8వ అధ్యాయం. అయినను హవెవర్ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములో అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది మీరు చేయాల్సిన పని. హవెవర్ ఇది మీరు చేయాల్సిన పని. అంటే మేము దేశం గురించి ఆలోచించకూడదా? అంటే దేశం గురించి మీరు ఆలోచించొద్దు, ఇప్పుడు నా సువార్త ప్రకటించడం గురించి ఆలోచించండి, నాకు సాక్షులు ఉండడం గురించి ఆలోచించండి అన్నట్లుగా కూడా చెప్పట్లా. హౌఎవర్ అయినను అనే మాటను చూసారా? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేశాన్ని ఎప్పుడు ఉద్ధరించాలో ఆ సమయం దేవుడికి తెలుసు. అది ఎప్పుడో మీరు మీరు తెలుసుకోవడం మీ పని కాదు. కానీ ఇప్పటి నుంచే మీరు దేశాన్ని ఉద్ధరించే పనిలోనే ఉండొచ్చు.
మీరు అనుకున్నట్లుగా దేశాన్ని ఉద్ధరించడం మీ పని కాదు. అది ఎప్పుడు చేస్తానని ఆలోచించడం మీ పని కాదు. అర్థమవుతుందా? మీరు అనుకున్నట్లుగా మీ దృష్టిలో దేశాన్ని ఉద్ధరించడం అంటే ఏంటి? ఇస్రాయేల్కి ఇండిపెండెన్స్ రావాలి, రోమీల్ని తరిమి కొట్టాలి. రోమీల్ని ఏం చేయాలి? తరిమేసి వాళ్ళని. ఇప్పుడు కొంతమంది క్రైస్తవుల దృష్టిలో దేశాన్ని ఉద్ధరించడం అంటే ఏంటి? అమెరికాలో కొంతమంది క్రైస్తవుల దృష్టిలో దేశాన్ని ఉద్ధరించడం అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాలి. ఆడేదో విశ్వాసిలాగా, ఆడేదో పెద్ద భక్తుడిలాగా, వాడొక వ్యభిచారి, వాడొక అవినీతిపరుడు, ఆడేదో బైబిల్ పట్టుకొని ప్రచారం చేసినంత మాత్రాన క్రిస్టియన్ అవుతాడా? విశ్వాస అవుతాడా? ఈ అమెరికాలో కొంతమంది క్రైస్తవులు ట్రంప్కు ఓటేయండి, ట్రంప్కు అంటే పక్కనుండి ఓడించడం మంచిదే. ఆడున్నాడంటే అసలు స్కూల్స్లో యేసు ప్రభు మాట రానివ్వకపోవడం, బైబిల్ గురించి ప్రస్తావన వస్తే అదొక బూతు మాటలాగా చూడడం, ఇలా బ్యాన్ చేసేస్తున్నారు. బైబిల్ని, యేసుక్రీస్తు మాటల్ని బ్యాన్ చేసేస్తున్నారు. కాబట్టి వాడు పోవడం మంచిదే. కానీ ట్రంప్ ఏం భక్తిపరుడేం కాదు. వీడు భక్తిపరుడు, వీడు క్రిస్టియన్, వీడు ఏదో క్రైస్తవులను ఉద్ధరిస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి అందరూ వాడికి సపోర్ట్ చేస్తే రేపు పొద్దునాడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏ తప్పుడు పని చేశాడు అనుకో, ఏ అవినీతో చేశాడు అనుకోని ఎవరికి చెడ్డ పేరు వచ్చేస్తుంది? ఎవరికి చెడ్డ పేరు? మళ్ళీ ఒక 20 ఏళ్ల దాకా బైబిలు అనేటువంటి మాట రాకుండా చేస్తారు. చేస్తారా లేదా? చేస్తారు. భారతదేశాన్ని ఉద్ధరించడం అంటే మతతత్వ రాజకీయాలను చేసేవాళ్ళు, లేకపోతే రిలీజియస్ ఫెనటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించాలి. రాజకీయాల్లోకి వెళ్ళైనా సరే వాళ్ళని ఓడించి, వాళ్ళని ఏదో ఒకటి చేసి, వాళ్ళని అప్పుడు భారతదేశం ఉద్ధరించబడుతుంది అని మన క్రైస్తవులు, ఇక్కడ ఉండే క్రైస్తవులు ఇక్కడ అనుకుంటుంటారు. మోడీ పోవాలి, బీజేపీ పోవాలి, పోతే చాలు భారతదేశంలో క్రైస్తవులందరికీ బీభత్సంగా అందరికి సువార్త ప్రకటింపబడుతుంది. అసలు అందరు రక్షింపబడిపోతారు. ఆడు వెళ్ళిపోయాడంటే అందరు రక్షింపబడతారు. సంఘ చరిత్ర కనుక మనం చూస్తే అణచివేసేవాడు, హింసించే నియంతలు ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి అయ్యింది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు సంఘం దిగజారింది. అదవుతుందా? శ్రమ ఉన్నప్పుడే సంఘము ఇంకా అభివృద్ధి అయ్యింది. అంటే శ్రమను మనకి శ్రమల పాలు చేసేవాడికి ఓటేయమని కాదు, అలాంటి వాళ్ళని గెలిపించమని కాదు, కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి లేకపోతే భారతదేశం అంతా, క్రైస్తవత్వం అంతా చాలా మంచిగా అయిపోద్ది అనుకోవడం అనేది పొరపాటు. అది ఇంకోటి ఎవడో వస్తే మనం ఏదో చేసి మనం ఉద్ధరించడం, అది మన దృష్టిలో దేశాన్ని ఉద్ధరించడం అంటే అది. అలానే ఈ శిష్యుల దృష్టిలో దేశాన్ని ఉద్ధరించడం అంటే ఏంటి? ఈ రోమీల నుంచి విడుదల, రోమీల నుంచి విడుదల. కానీ ప్రభు ఏమంటున్నాడంటే దేశాన్ని ఉద్ధరించడానికి గురించి మీరు ఇప్పుడు మాట్లాడద్దు బాబు, దానికి ఒక సమయం ఉంది, ఆ సమయం దేవుని చేతిలో ఉంది, దాని గురించి ఆలోచించడం మీ పని కాదు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కానీ మీరు అనుకున్నట్లు కాకపోయినా ఇంకొక విధంగా, మీరు అనుకున్న దానికంటే గొప్ప విధంగా మీ దేశాన్ని మీరు ఉద్ధరించవచ్చు. ఎలాగో తెలుసా? నాకు సాక్షులై ఉండడం ద్వారా, యేసుక్రీస్తు శిలువ సువార్తను ప్రకటించడం ద్వారా మీ దేశాన్ని ఉద్ధరించవచ్చు, ప్రపంచంలో దేశాలన్నింటిని ఉద్ధరించవచ్చు. ఈ రోజున కొంత నాగరికత అనేటువంటి పదం
మనం వింటున్నాము అని అంటే, హ్యుమానిటీ అనేటువంటి పదం, ఈక్వాలిటీ అనేటువంటి పదం మనం ప్రపంచంలో వింటున్నాము అని అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బైబిల్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ సువార్తని ప్రకటిస్తూ ప్రతి దేశానికి వెళ్ళినటువంటి క్రైస్తవులు వాళ్ళ బైబిల్లో ఉన్నటువంటి విలువల్ని ఆయా కాన్స్టిట్యూషన్స్లో పెట్టడం ద్వారా, ఆయా దేశాలు వాళ్ళ నిర్మాణించుకునేటప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్స్లో ఈ విలువల్ని పెట్టడం ద్వారా హత్య గురించి కావచ్చు, ఉమెన్ రైట్స్ గురించి కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి ఈక్వాలిటీ గురించి కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి విలువలు పెట్టడం ద్వారానే ఈ రోజున ప్రపంచ దేశాలకు నాగరికత అనేటువంటిది వచ్చింది. లేకపోతే లేదు. మీరు చూడండి, ఒక 100 ఏళ్ల క్రితం మీరు అమెరికాకి వెళ్ళినా సరే జాతి భేదాలతో చంపుకునేటువంటి పరిస్థితి, స్త్రీలను తక్కువ చూపు చూసేటువంటి పరిస్థితి, భక్తులైనటువంటి ప్రెసిడెంట్స్ అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు వచ్చి బైబిల్లో ఉన్నటువంటి విలువలు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో నుంచి బయటికి తీసి వాటిని చూపించి బైబిల్లో ఉన్నటువంటి విలువల ప్రకారం వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ని అమెండ్మెంట్స్ చేసినప్పుడు వాళ్ళ దేశాలు బాగుపడ్డాయి. కొంతవరకన్నా ఈక్వాలిటీ అనేటువంటిది వాళ్ళు చూడగలుగుతున్నారు. కొన్ని క్రైమ్స్, చిన్నపిల్లలకు సంబంధించిన చట్టాలు, స్త్రీలకు సంబంధించిన చట్టాలు, వివాహాలకు సంబంధించిన చట్టాలు, ఏ వయసులో వివాహం చేసుకోవాలి, దీని గురించినటువంటి ఇవన్నీ కూడా ఏ విలువల్ని బేస్ చేసుకొని వచ్చినాయి? మన ఇండియన్ పీనల్ కోడ్లోకి, దేశాల్లో ఉండేటువంటి చట్టాల్లోకి పరిశుద్ధమైనటువంటి దేవుడిచ్చినటువంటి లేఖనాల్లో నుంచే వచ్చింది. ఈ లేఖనాలను తీసుకెళ్ళింది ఎవరు? యేసు క్రీస్తు గురించి, ఆయనలో ఉన్నటువంటి కృపణ గురించి. ఇది కష్టమేరా అబ్బాయి, ఈ పరిశుద్ధతకు తగినట్లుగా నేను బ్రతకడం కష్టమే, కానీ యేసయ్యలో మనకు కృప ఉంది. మనకు కృపను అనుగ్రహించడానికి మన దేశాలని, మన కుటుంబాలని, మన సమాజాలని పరిశుద్ధతలోకి నడిపించేటువంటి శక్తి యేసయ్యకుంది. ఆయన నీ కోసం మరణించాడు. నీ పాపాన్ని క్షమించి ఈ భూమి మీద నువ్వు బ్రతికేంత కాలం నీకు కృపనిస్తూ, నిన్ను పరిశుద్ధపరుస్తూ, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ దేశాన్ని పరిశుద్ధత వైపు, సమానత్వం వైపు నడిపించే కృప యేసయ్యలో ఉందని చెప్పి ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి మిషనరీలు, యేసయ్య సువార్తను ప్రకటించినటువంటి మిషనరీలు వాళ్ళ సొంత దేశాలను మాత్రమే కాదు, ప్రపంచంలో అనేకమైన దేశాలను, అనేకమైనటువంటి దీవుల్ని, జంతువులతో సమానంగా బ్రతికేటువంటి మనుషులు నివసించే దీవుల్ని కూడా, రాక్షసత్వంతో కూడినటువంటి కల్చర్స్ని కూడా మార్చేసినాయి. ఇట్ ఈస్ వే బియాండ్ వాట్ యూ అండ్ మీ కెన్ ఇమాజిన్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. నువ్వు మహా అయితే ఏదో రాజకీయాల్లోకి వెళ్ళో, లేకపోతే ఏ ఆఫీసర్ అయ్యో, ఏదో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 మందికి మంచి చేద్దాం అనుకుంటావు. మహా అయితే చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుంటావు, ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకుంటావు. అవి కూడా ఏం చేయలేవు. కానీ విద్య లేని పామరులు, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మొదటి శతాబ్దంలో రక్షింపబడి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈ సువార్త ఎవరి ద్వారా ప్రకటింపబడిందో తెలుసా? పెద్దగా విద్య లేని వాళ్ళు వీళ్ళందరూ. బానిసలు, రోమన్ సొసైటీలో ఉన్నటువంటి స్లేవ్స్, వాళ్ళు ముందు రక్షింపబడ్డారు. బానిసలు రక్షింపబడ్డారు, సేవకులు రక్షింపబడ్డారు. కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, బానిసత్వంలో ఉన్నవాడు, తక్కువ జాతిలో ఉన్నవాళ్ళు, మొదటి శతాబ్దం నుంచి కూడా సువార్త కింద నుంచే పైకి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రక్షింపబడ్డారు. వీళ్ళు రక్షింపబడి సువార్తను పై స్థాయిలకు తీసుకెళ్లారు. అంటే వాళ్ళు పై స్థాయి ఉద్యోగాలు తెచ్చుకోవడం ద్వారా కాదు, వాళ్ళు ఆ స్థాయిలోనే ఉండి, వాళ్ళు బానిసలుగానే ఉండి సువార్తను మాత్రం కైసరు ఇంటి దాకా తీసుకెళ్లారు.
అర్థమవుతుందా? సువార్తని మాత్రం ఎంపరర్ దాకా తీసుకెళ్లారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. దట్ ఈస్ ద పవర్. ఇంత పవర్ మనం ఊహించలేము. దిస్ ఈస్ ద పవర్ దట్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ద వరల్డ్ అప్సైడ్ డౌన్. అపోస్తలులు అందరూ ఇంకా బ్రతికొండంగానే వాళ్ళు సువార్త పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఇదిగో ప్రపంచాన్ని తలకిందులు చేసిన వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నారంట. వాళ్ళని చూసి ప్రపంచాన్ని అంటే ఎందుకు చెప్పుకున్నారు తెలుసా? ఆ విధంగా వాళ్ళు ఏదో చేసే అద్భుతాలు, వాళ్ళు చేసే స్వస్థతలను బట్టి కాదు. వీళ్ళు చెప్పేటువంటి సువార్త మన ఫిలాసఫీస్ని తలకిందులు చేసేస్తుంది. ఇప్పుడు దాకా మనం నమ్మినటువంటి ఫిలాసఫీస్ని తిప్పివేస్తుంది, చిన్న భిన్నం చేస్తుంది. అతి వేగంగా ఈ సువార్త ప్రబలిపోతూ ఉంది. విశ్వాసులు అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా మాకున్నటువంటి పద్ధతులు, ఫిలాసఫీలు, దిక్కుమాలినటువంటి క్యాస్ట్ సిస్టమ్స్, లేకపోతే ఇవన్నీ కూడా చిన్నభిన్నమైపోతున్నాయి. ప్రపంచం తల్లకిందులైపోతుంది. అప్పుడే స్టార్ట్ అయిపోయింది ప్రపంచం తల్లకిందులు. ఫ్యూ ఇయర్స్లోనే. నేను చెప్పేది అపోస్తలులు కూడా ఇంకా మరణించాల. ఆ టైంలోనే ప్రపంచమే తలకిందులైపోతుందంట వీళ్ళు చెప్పే సువార్త ద్వారా. ఏ చీఫ్ మినిస్టర్ చేయగలుగుతాడు ఈ పని? ఏ చీఫ్ మినిస్టర్ చేయగలుగుతాడు? బైబిల్ పట్టుకొని తిరిగిన చీఫ్ మినిస్టర్ చేయగలిగాడా? ఏ ప్రైమ్ మినిస్టర్ చేయగలుగుతాడు? చెప్పండి. ఏ ముద్రించగలుగుతావు నువ్వు నేనేదో సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటే ఏం ఉద్ధరిస్తావు? ఆలోచించండి. నథింగ్. వీ కెన్ డూ నథింగ్. ఏం చేయలేవు, గుర్తుపెట్టుకో. బైబిల్ పట్టుకొని నువ్వు తిరిగినా, ప్రచారం చేసినా, నువ్వు చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వేం చేయలేవు. నీ సొంత జీవితాన్ని నువ్వు మార్చుకోలేవు. నీ సొంత బలహీనతల నుంచే నువ్వు బయటికి రాలేవు. ఎవరిని ఉద్ధరించలేవు. ఎవరి జీవితాన్ని నువ్వు మార్చలేవు. ఎంత తక్కువ ఇంపాక్ట్ కదా. జస్ట్ ఇమాజిన్. ఒక చీఫ్, నేను ఆలోచిస్తూ ఉంటే ఎన్నికలు ఇవన్నీ జరుగుతాయి, ఈ సమయంలో ఆలోచిస్తూ ఉంటే ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఏం చేయగలుగుతున్నాడు మనుషుల జీవితాలను మార్చడానికి? ఏం చేయలేము. మరలా గెలవడానికి ఏం చేయాలా, ఎలా ప్రచారం చేయాలా, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలని ఆలోచించడం తప్ప ఏం మారిని మనుషుల బ్రతుకులు? ఏం మార్చగలుగుతున్నాడు? మోడీ కూడా పోయి ఒక భక్తుడైనటువంటి, దైవభక్తుడైనటువంటి ఒక పాస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏం మార్చగలుగుతాడు? ఎంత తక్కువ ఇంపాక్ట్. వెరీ లెస్, నెగ్లిజిబుల్. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ఎవడన్నా ఆపగలుగుతున్నాడా? ధరలను ఎవరన్నా ఆపగలుగుతున్నాడా? పొల్యూషన్ ఎవడన్నా ఆపగలుగుతున్నాడా? దిగజారిపోతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎవడన్నా ఉద్ధరించగలుగుతున్నాడా? ఏం ఉద్ధరించాడు? ఏందో చేస్తున్నాం పబ్లిసిటీ తప్ప ఏమన్నా ఎవడన్నా చేయగలిగాడా? నథింగ్. చూడండి. హౌఎవర్ అంటున్నాడు ప్రభు, అయినను మీరు చేయగలుగుతారు. నేను చెప్పింది చేయండి. మీరు తీసుకురాగలుగుతారు మార్పుని. నేను చెప్పింది చేయండి. ఒక క్రైస్తవుడిగా క్రీస్తు సువార్తని ప్రకటించేవాడిగా నువ్వు ఉండి, క్రీస్తు సువార్తని ప్రకటించడానికి, క్రీస్తుని ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, ప్రభువుని ప్రకటించాలనుకున్నటువంటి నిజమైన క్రైస్తవులు ఒకప్పుడు ఈ దేశానికి వచ్చి వాళ్ళు పెట్టిన హాస్పిటళ్ళు ఈరోజు పనిచేస్తున్నాయి. వాళ్ళు పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజుకి చాలామంది అందులో నుంచి బయటకు వస్తున్నారు. మన వాళ్ళు మళ్ళీ వాటిని పాడు చేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వస్తున్నారా లేదా?
వీటిల్లో ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్, వీటిల్లో ఉండేటువంటి క్వాలిటీ వైద్యము ఏ చీఫ్ మినిస్టర్ ఇవ్వగలుగుతాడు? ఎవడు సాధించగలుగుతాడు చెప్పండి? ఎవడు సాధించగలుగుతాడు? వాళ్ళు దేశాన్ని ఉద్ధరిద్దాం అని వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. యేసుక్రీస్తు సువార్తని ప్రకటించడా మీద ఫోకస్ చేసి దాని మీద మాత్రమే మనసు ఉంచుకొని ఈ దేశానికి వచ్చిన వాళ్ళు. ఆయన సమయంలో వారిని దేవుడు వాడుకున్నాడు. ఆయన సమయంలో దేవుడు వాడుకున్నాడు. ఆ సమయం కోసం కనిపెట్టిన వాళ్ళు వీళ్ళు. దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని సమయం కోసం కనిపెట్టిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఉద్ధరించినట్లుగా దేశాన్ని ఎవరు ఉద్ధరించారు చెప్పండి? ఏ చీఫ్ మినిస్టర్ ఉద్ధరించాడు? ఎవరు ఉద్ధరించారు? చూడండి, అపోస్తుల కార్యంలో మనం చూడబోయేది ఇదే. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము యేసుక్రీస్తు స్వయాన శరీర రూపంలో ఉంటే ఎంత సహవాసం లభిస్తుందో అంతే సహవాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడం ప్రారంభించడం అని అర్థం. ఓకే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదివరకు లేడు ఇప్పుడే వచ్చాడని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు భూమి మీద, ఆయన కంటిన్యూస్గా ఉన్నాడు. పెంతెకొస్తు దినానే కొత్తగా రావడం కాదు ఇది. యేసుక్రీస్తు స్వయాన కళ్ళ ఎదుట ఉన్నట్లుగానే అలాంటి సహవాసాన్ని ఇస్తూ నడిపించడం పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు అన్నమాట. సో అది పరిశుద్ధాత్మ దేవుడు స్టార్ట్ చేసినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఇక్కడ డైనామిస్ అనేటువంటి గ్రీక్ పదం రాయబడింది. కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములలో ఉన్న అంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. నా గురించి సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వడం అంటే మరలా సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటండి? నేను క్రైస్తవుడిని, బాగా చదువుకున్నాను, గొప్ప సాధించాను, ఇదేగా సాక్ష్యం ఇవ్వడం అంటే. ఎవడు చెప్పాడు? ఏ పనికి మాలినోడు చెప్పాడు సాక్ష్యం ఇవ్వడం అంటే అదని? ఏ చదువురాని దద్దమ్మ చెప్పాడు? చదవడం సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి? విట్నెస్ అంటే ఏంటి? విట్ అనే పదం నుంచి వచ్చింది విట్నెస్. అంటే విట్ అంటే నాలెడ్జ్, వాట్ యు నో. నీకు తెలిసిన విషయాల్ని చెప్పడం. ఏం తెలిసిన విషయాల్ని? నీకు తెలిసిన లేనిపోయిన విషయాల్ని కాదు చెప్పడం. యేసుక్రీస్తు గురించి నీకు తెలిసిన విషయాన్ని చెప్పడం. అది సాక్ష్యం ఇవ్వడం అంటే. యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడో నీకు తెలిసింది చెప్పడం. యేసుక్రీస్తు సిలువలో నీ కోసం ఎలా మరణించాడో నువ్వు తెలియచేయడం. అది నీ జీవితంలో ఎలా పనిచేసిందో, నీ జీవితంలో ఆయన ఎలా స్నేహితుడిగా నీకు ఉంటూ నిన్ను పరిశుద్ధపరచుకుంటున్నాడో నువ్వు చెప్పడం. అది సాక్ష్యం ఇవ్వడం. నీ ఉద్యోగం సాక్ష్యం, నీ డబ్బులు సాక్ష్యం, నీ మార్కులు సాక్ష్యం, నీ సక్సెస్ సాక్ష్యం అని ఎవడు చెప్పాడు? చదువు వస్తే ఎవడు అన్నమాట. ఏ దద్దమ్మ చదువు రాని దద్దమ్మై ఉంటాడు ఆ మాట చెప్పినాడు. ఇంకోటి విట్నెస్ అని తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా గ్రీక్లో అసలు భాషలో ఏం రాశాడో తెలుసా? మార్టర్స్ అనే పదం ఉంది. మార్టరోస్ అనే పదం ఉంటుంది. మార్టరోస్ అనే పదం అంటే ఏంటో తెలుసా? గ్రీక్లో హతసాక్షి. సాక్షిగా ఉండడం అంటే నీ జీవితాన్ని ప్రభు పని కోసం సమర్పణ చేసి హతసాక్షి అవ్వడం. సరే, ఆ పదాలని చదివి అర్థం చేసుకునేటువంటి బుర్ర కూడా నీకు లేదనుకో, దాని ముందే వివరించాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు శక్తి నొంది ఏం చేస్తారు? బాగా కెరియర్లో సక్సెస్ అవుతారు. అదే సాక్ష్యం అన్నాడా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు. శక్తి నొంది మీరు బాగా డబ్బులు సంపాదిస్తారు. అదే సాక్ష్యం అన్నాడా? అనలేదు కదా. ఏమన్నాడు? అంటే ఈ విధంగా చెప్పే వాళ్ళకి, బోధించే వాళ్ళకి బుర్ర లేదు, చదువు లేదు, కళ్ళు కూడా లేవు.
పరిశుద్ధత మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నుండి ఏం చేస్తారంటే యెరూషలేములోను యోధ సమరయ అంతట్లోనూ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. దాని ముందు కూడా ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే చూడండి కదా, ఆయన 2వ వచనం నుంచి కూడా మనం చూస్తే కనుక ఫస్ట్ వచనంలో మనం చూస్తాం. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించి తర్వాత ఆయన అవన్నీ రాశానని చెప్పాడు. 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు ఆయన వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో పోయి అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజం ఇచ్చిన కొద్ది దినములు నేను పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇస్తాను. పరిశుద్ధాత్మతో మీకు బాప్టిజం ఇస్తే మీరు ఏం చేస్తారు? మీరు శక్తి నొంది యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అది చూసినా అర్థమైంది. అప్పటికీ అర్థం కాలేదనుకో. ఈ వాగ్దానము పొందినటువంటి లేకపోతే ఈ ఆజ్ఞను పొందినటువంటి అపోస్తులు ఉన్నారు కదా, ఈ అపోస్తుల కార్యం పుస్తకం అంతట్లో ఏం చేశారో చూడండి. డబ్బులు సంపాదించుకుంటే ఎవడన్నా కూర్చున్నాడా? ఏదో డిగ్రీలు సంపాదించుకుంటే ఎవడన్నా కూర్చున్నాడా? అదే సాక్ష్యం అనుకొని. లేదా సక్సెస్ సంపాదించుకుంటే ఎవడన్నా కూర్చున్నాడా ప్రొఫెషన్లో? ఇదే సాక్ష్యం అనుకొని పుస్తకంతో చదవండి పని. చూడండి, ప్రభు చెప్పిన మాటలకు అర్థం ఏంటో మనం గమనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ సాక్షులుగా ఉండడానికి శిష్యుల్ని పంపిస్తూ ఉన్నప్పుడు దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్ విచ్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు దెమ్ బై లార్డ్ జీసస్ ఇన్ ద గాస్పల్. సువార్తలో కనుక మనం చూస్తే ఈ పని ఏంటి, ఆయనకి సాక్షులుగా ఉండేటువంటి ఈ పని ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా ఆల్రెడీగా చెప్పాడు. యోహాను సువార్తలో చెప్పాడు, మత్తయి సువార్తలో కూడా చెప్పాడు. యోహాను సువార్తలో ఒక రకంగా చెప్పాడు, మత్తయి సువార్తలో ఇంకొక రకంగా చెప్పాడు. యోహాను సువార్త కనుక మనం చూస్తే చూడండి, 17వ అధ్యాయం 18వ వచనం చూడండి. 17-18 యోహాను సువార్త. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వీళ్ళని లోకములోనికి పంపిస్తున్నాను. తండ్రికి వైపు కన్నులెత్తి ప్రార్థిస్తూ ప్రభువారు తన మీద విశ్వాసం ఇచ్చినటువంటి శిష్యులు, తన డిసైపుల్స్ గురించి చేసినటువంటి ప్రార్థన. రక్షింపబడి మనం ఏమవుతున్నాము అనంటే, రక్షింపబడ్డం అంటేనే దాని అర్థం ఏంటి అంటే వీఆర్ విల్లింగ్ టు బీ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డిసైపుల్షిప్. సో మీ గురించి మాత్రమే కాదు, మీరు మీ సువార్తను విని విశ్వాసంలోకి వచ్చేటువంటి, మరలా మీ సువార్తను విని మీలాగా డిసైపుల్స్ అయ్యి అవ్వబోయేటువంటి వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానని చెప్పాడు కదా ఆల్రెడీగా. 17వ అధ్యాయంలోనే మనం చదువుకున్నాం ఆల్రెడీ యోహాను సువార్త. సో ఆ ప్రార్థనలోనే పలికినటువంటి మాటలు ఏం పలుకుతున్నాడు తండ్రితోటి? నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపించినట్లుగా నేను వీళ్ళని పంపిస్తున్నా. నువ్వు నన్ను ఈ లోకంలోకి ఎందుకు పంపించావు? గొప్ప రాజు అవ్వమని పంపించావా? తండ్రి కుమారుడిని లోకంలోకి ఎందుకు పంపించాడు? పెద్ద రాజు అయ్యి రాజభవనంలో పుట్టి, లేకపోతే వడ్రంగివాడిగా పుట్టినా నువ్వు ఎట్లా కొట్లా రాజయ్యి గుర్రం ఎక్కి ఊరేగి శత్రువుల్ని సంహరించమని పంపించాడా? కాదు కదా. అదంటే యేసుప్రభు అండి అట్లా దీనుడై. మనం దీనులమై ఉండాల్సిన అవసరం లేదు. యేసుప్రభు మన కోసం దీనుడై వచ్చాడు కాబట్టి మనం ధనవంతులుగా ఉండాలి. చూడండి, ఏ దౌర్భాగ్యుడు చెప్తాడు చెప్పండి ఇలాగా? వాక్యం అంత స్పష్టంగా ఉంటే ఇలా చెప్పేవాడు దుర్మార్గుడు కదా
ఆలోచన చేయండి మీరు. యేసు ప్రభు తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఎందుకంట మనల్ని ధనవంతులు చేయడానికి, మనల్ని రాజులు చేయడానికి ఆయన ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఒక దుర్మార్గురాలు ఒక జూమ్ మీటింగ్లో, ఒక క్రిస్మస్ జూమ్ మీటింగ్లో చెప్తుంది. ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు దేవుడుగా ఉన్న యేసుక్రీస్తు మానవుడైపోయాడు. ఎందుకంటే మానవులుగా ఉన్న మనల్ని దేవుళ్ళని చేయడానికి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఎక్కడుంది వాక్యంలో? ఎక్కడి నుంచి కనిపిస్తాయి ఇట్లాంటి వింత వింత బోధలు వాక్యంలో? ఎక్కడి నుంచి కనిపిస్తాయి చెప్పండి? ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఎలా పంపించావో నేను కూడా వీళ్ళని అలాగనే పంపిస్తున్నా. నేను దాసుడుగా వచ్చాను కానీ వీళ్ళని నేను యజమానులుగా పంపిస్తున్నా అన్నాడా? అనలేదు. నువ్వు నన్ను పేదవాడిగా పంపించావు కానీ వీళ్ళని నేను రాజులుగా పంపిస్తాను అన్నాడా? అనలేదు. నువ్వు నన్ను ఎలా పంపించావో నువ్వు నన్ను శత్రువుల మధ్యలోకి పంపించావు, రిజెక్ట్ చేసే వాళ్ళ మధ్యలోకి పంపించావు, నేను మాత్రం వీళ్ళని అధికారులుగా పంపిస్తాను అన్నాడా? అనలేదు కదా. నువ్వు నన్ను ఎలా పంపించావో వీళ్ళని కూడా నేను అలాగనే పంపిస్తున్నాను దేవా అన్నాడు. సో దిస్ ఈస్ ద గ్రేట్ కమిషన్. సువార్తను ఎస్టాబ్లిష్ చేయడానికి, సిలువలో పాపుల నిమిత్తం మరణించడానికి నువ్వు నన్ను పంపించావు. ఆ సిలువ సువార్తని ప్రకటించడానికి, ఆ సిలువ సువార్తని పాపి దాకా తీసుకెళ్ళడానికి, ఆ పనిలో వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేయడానికి. నేను ఎలా అయితే నీ మాట కోసం నా జీవితాన్ని పణంగా పెట్టానో, వాళ్ళు కూడా ఈ సువార్త కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టడానికి. పౌలు చెప్పినట్లు ఏవి లాభకరమైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకుంటూ వాళ్ళు బ్రతకడానికి నేను వీళ్ళని పంపిస్తున్నాను. దిస్ ఈస్ ద గ్రేట్ కమిషన్. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్. దిస్ ఈస్ హౌ ఎ క్రిస్టియన్ విల్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. అలానే మత్తయి సువార్తలో మనం చూస్తాం 28వ వచనం 18వ వచనం చూడండి. 28వ అధ్యాయం 18, మాథ్యూ 28:18. మాథ్యూ 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సర్వాధికారం నాకు ఇవ్వబడింది సర్వాధికారము. మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇందాకేమన్నాడు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీకు పనికి కాదు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. కాలాలు, సమయాలు, అధికారాలు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. అరే బాబు, నీకు అధికారం లేదు, మీ చేతిలో సువార్త ఉంది. విశ్వాసుల చేతిలో ఏముంది? మన చేతిలో ఏం పెట్టాడు దేవుడు? అధికారం కాదు, సువార్త ఇచ్చి పంపిస్తాడంతే. అధికారము ఆయన దగ్గర ఉంది. అధికారం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ఆల్ అథారిటీ ఈజ్ గివెన్ టు మీ. ఏ సమయంలో ఏం జరిగించాలో, ఏ సమయంలో ఎవరిని ఉద్ధరించాలో, ఏ దేశాన్ని ఉద్ధరించాలో, ఏ సమాజాన్ని ఉద్ధరించాలో, ఏ జాతిని ఉద్ధరించాలో అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. ఎవరిని రక్షించాలో, ఎవరిని ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. నీ పని కాదు అది. నాకు అధికారం ఉంది. అధికారం ఉన్న నేను నీకు యుగాంతం వరకు తోడై ఉన్నాను. అధికారం నాది, సువార్త చెప్పే పనే నీది. దట్ ఈస్ హౌ ఐఎమ్ సెండింగ్ యూ. అధికారం నాది, సువార్త చెప్పే పనిలో నువ్వు ఉండి నాలో సంతోషించి, నా అధికారము ద్వారా నేను చేసేటువంటి క్రియలు నీ కళ్ళారా చూసి ఆనందించుకుంటా నువ్వు వెళ్ళడమే నీ పని. బా ప్రభా ఈ వ్యక్తిని మార్చావా, బా ప్రభా ఈ సమాజాన్ని మార్చావా, అబ్బా ఈ ఏరియాని మార్చావా, అబ్బా ఈ దేశాన్ని మార్చావా
అని చరిత్రలో ప్రభువు చేసేటువంటి, సంఘము ద్వారా ప్రభువు చేసేటువంటి, ఈ సువార్త ద్వారా ప్రభు చేసేటువంటి కార్యాలని చూస్తూ ప్రభుని హెచ్చించుకుంటూ, ప్రభు చేసిన క్రియలను బట్టి ప్రభువుకు అవాక్కైపోయి, ముగ్ధులమైపోయి, ఆయన ఆరాధించుకొని ఆయనలో సంతోషిస్తూ ముందుకెళ్ళి, దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ వైల్ కాన్సన్ట్రేటింగ్, వైల్ గివింగ్ యువర్ లైఫ్ టు ప్రీచ్ ద గాస్పెల్. దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. అంతేగాని అధికారం నా చేతిలోకి ఎప్పుడు వస్తుందా, నేను అధికారిని ఎప్పుడు అవుతానా, అప్పుడు అక్కడికి వెళ్ళి గొప్పలు చెప్పుకుందాం, అక్కడికి వెళ్ళి నేను చాలా ప్రార్థనా పరురాలని, నేను చాలా ప్రార్థనా పరుడు నేను చెప్పుకుందాం, అక్కడికి వెళ్ళి ఏందో షో చేద్దాం అనుకుంటే, దట్ ఈస్ నాట్ హౌ గాడ్ సెండ్స్ హిస్ పీపుల్ ఇన్ టు దిస్ ఎర్త్. దట్ ఈస్ నాట్ వాట్ జీసస్ ఈస్ ఆస్కింగ్ హిస్ డిసైపుల్స్ టు డూ. That is not what witnessing is. Witnessing means giving your life for the sake of the gospel. That's all. That's all. సో యోహాన్ ఏమో ఆ విధంగా చెప్పాడు విట్నెసింగ్ గురించి, మత్తయి ఏ విధంగా చెప్పాడు, ఇప్పుడు లూకా ఇక్కడ మరలా ఈ విధంగా చెప్తున్నాడు. కాలాలు, సమయాలు, రాజ్యం ఎప్పుడు వస్తే, ఎప్పుడు దేశం ఉద్ధరింపబడుతుంది, ఇవన్నీ మీ ఆలోచించడం మీ పని కాదురా బాబు. మీరు యెరూషలేం నుంచి, యూదయ సమయాల నుంచి భూదిగంతం వరకు నాకు సాక్షిగా ఉండడానికి ఇష్టపడి మీ జీవితాన్ని సమర్పణ చేయండి. మీ సువార్త ద్వారా ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేస్తానో మీరే చూస్తారు. అధికారం నాది. మీరు ఏ దేశానికి, ఏ ప్రావిన్స్కి, ఏ జిల్లాకి కలెక్టర్లు కూడా అవ్వరు. మీరు ఏ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్లు అవ్వరు. ఏ దేశానికి ప్రైమ్ మినిస్టర్లు అవ్వరు. అధికారము నాది. కానీ ప్రపంచాన్ని మాత్రం తలకిందులు చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఎ క్రిస్టియన్ ఈస్. దిస్ ఈజ్ వాట్ హీ ఈస్ టెల్లింగ్ టు హిస్ డిసైపుల్స్. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. భూదిగంతులకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి ఇందాక ఈ దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. లూకా సువార్త 17, 21 ఒకసారి చూడండి. సారీ, అది కాదు, ఒక నిమిషం. సో ఇప్పుడు వీళ్ళేమో రాజ్యం గురించి అడిగాడు కదా, కింగ్డమ్ గురించి అడిగారు. దాని గురించే యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నాడు అని మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళకి ఏం సమాధానం, వాళ్ళు ఏం నేర్చుకోవాలని, రాజ్యం అంటే ఏంటి అనే దాని గురించి వారికి ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. వాళ్ళేమో భూలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళేమో వాళ్ళ దేశాన్ని ఇండిపెండెన్స్ ద్వారా ఉద్ధరించుకుందాం అనుకుంటున్నారు. దేవుడేమో ఆయన రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓకే, సో దాని గురించి ఇక్కడ వాళ్ళకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో ఒకసారి గమనిద్దాం. ఆయన రాజ్యం ఎలాంటిది, వీళ్ళు మాట్లాడేటువంటి ఈ రాజ్యం కాకుండా ఆయన దృష్టిలో ఉన్న రాజ్యం ఎలాంటిది. నెంబర్ 1, గాడ్స్ కింగ్డమ్. ద కింగ్డమ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ఈజ్ అ స్పిరిచువల్ కింగ్డమ్. అది ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే 5వ వచనంలోనే చూస్తాం. ఇక్కడ దాని ముందు కదా, యోహాను నీళ్లతో బ్యాప్టిజం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మతో బ్యాప్టిజమము పొందుతారు. పరిశుద్ధాత్మలో మీరు ఆవరింపబడతారు. పరిశుద్ధాత్మలో మీరు మునిగిపోతారు కదా. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం మీరు పొందుతారు. అప్పుడు అది నిజమైనటువంటి కింగ్డమ్, అది నిజమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం కోసం మీరు ప్రయాసపడండి. ఎలా ప్రయాసపడాలి? సువార్త ప్రకటించడం ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, దిస్ కింగ్డమ్ ఈజ్ అ మోర్ పవర్ఫుల్ కింగ్డమ్ దాన్ యూ థింక్. నువ్వు అనుకునే రాజ్యం కంటే ఇది చాలా గొప్పది, ఇది శక్తివంతమైనది. నువ్వు అనుకునే రాజ్యం కంటే ఇది శక్తివంతమైనది. ఇది ఎక్కడ చూస్తున్నాం? 8th verseలో చూసాం కదా. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యూదయ సమయ భూదిగంతముల వరకు మీరు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీస్, అన్ఈక్వాలిటీని తీసుకొచ్చేటువంటి క్యాస్ట్ సిస్టమ్స్,
వీటన్నిటి తలకిందులు చేసేస్తారు. సువార్త ప్రకటించడానికి మీరు ముందుకెళ్తే చాలు, శక్తితో ఉన్నటువంటి రాజ్యాన్ని మీరు స్థాపిస్తారు. అర్థమవుతుందా? ఇది గవర్నమెంట్లో ఉండేటువంటి రాజ్యం కాదు, యేసు క్రీస్తే ఆయన మీద విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో చేసేటువంటి రాజ్యం. అది నా రాజ్యం. అర్థమవుతుందా? సో ఇట్స్ అ పవర్ఫుల్ కింగ్డమ్ దాన్ యూ థింక్. మీరు అనుకునే రాజ్యం కంటే, మీరు అనుకునేటువంటి ఈ ఇశ్రాయేల్ రాజ్యం కంటే, దీనికంటే ఎలాంటిది? ఇది శక్తివంతమైన. ఇంకోటి చూడండి, యోహాను సువార్త 18:36 చూడండి. జాన్ చాప్టర్ 18:36. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. తర్వాత ఇంకేం చెప్పాడు? పిలాతుకు చెప్తున్నాడు అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననెను. నేను రాజునే, కానీ నువ్వు అనుకున్నట్లు నీలాగా సింహాసనం మీద నుండి నేను రాజ్యం చేయడానికి రాలేదు. కానీ నువ్వు అనుకున్నట్లు ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాజ్యం చేయడానికి నేను రాలేదు. నువ్వు అనుకున్నట్లు ఒక గవర్నర్ గానో, ఒక ప్రైమ్ మినిస్టర్ గానో, ఒక కలెక్టర్ గానో ఉండి నేను రాజ్యం చేయడానికి నేను రాలేదు. నేను రాజునే. ఎలాంటి రాజునో తెలుసా? సత్య సంబంధమైన రాజ్యం నాది. నేను ఎలా రాజ్యం చేస్తాను, నేను ఎలా పరిపాలన చేస్తాను అని అంటే, సత్య సంబంధులు నా మాట వింటారు. ఎవరు వింటారు? సత్య సంబంధులు నా రాజ్యం కింద ఉంటారు, నా పరిపాలన కిందకు వచ్చేస్తారు. ఎవరు? సత్య సంబంధులు. సో దిస్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ ట్రూత్. సత్య సంబంధుల్ని తయారు చేసేటువంటి రాజ్యం ఇది. సత్యం ద్వారా ప్రజల్ని పరిపాలించే రాజ్యం. ఫిలాసఫీస్ ద్వారా కాదు. నాయకులు ఫిలాసఫీస్ ద్వారా పరిపాలన చేస్తారు. మా ఫిలాసఫీ ఇదండి, మా ఫిలాసఫీ వెల్ఫేర్, మా ఫిలాసఫీ డెవలప్మెంట్. వీటిల్లో చాలా వీక్నెసెస్ ఉండొచ్చు, వీటిల్లో చాలా డ్రాబ్యాక్స్ ఉండొచ్చు, కానీ సత్యాన్ని బేస్ చేసుకొని పరిపాలన చేసేవాడు ఎవరున్నారు? యేసయ్య ఒక్కడే. ఆయనే పరిపాలన చేస్తాడు. ఆ సత్యాన్ని బేస్ చేసుకొని పరిపాలన చేసేటువంటి రాజ్యం అన్నమాట ఇది. ఈ రాజ్యాన్ని కట్టే బాధ్యత విశ్వాసులది. ఎలా కడతారు? సువార్త కోసం వాళ్ళ జీవితాలని అర్పించడం ద్వారా. గుర్తుపెట్టుకోండి, గవర్నర్లు అవడం ద్వారా కాదు, పిలాతులు అవడం ద్వారా కాదు. యేసుక్రీస్తు ఎలా చేశాడో మనం కూడా అలానే చేయాలి. ఎందుకని? తండ్రితో ఏం చెప్పాడు ప్రభు? నువ్వు నన్ను ఎలా పంపించావో నేను వీళ్ళని అలాగనే పంపిస్తున్నాను. నేను ఎలా బ్రతికాను వీళ్ళు అలాగనే. నేను రాజ్యాన్ని ఎలా స్థాపించాలని ఇష్టపడ్డాను, వీళ్ళు కూడా అలాగనే స్థాపించాలని ఇష్టపడాలి. కానీ వాళ్ళ డబ్బుల ద్వారా కాదు, వాళ్ళ సక్సెస్ ద్వారా కాదు. కాబట్టి లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఏ వరల్డ్ వైడ్ కింగ్డమ్. యూదయ సమరయ భూదిగంతలంతటి వరకు మీరు నాకు ఎలా ఉంటారన్నాడు? సాక్షులై ఉంటారండి కదా. దీనికి జియోగ్రాఫికల్ బౌండరీస్ లేవు, దీనికి ఎథ్నిక్ బౌండరీస్ లేవు. ఒక్క యూదులకే ఉండే రాజ్యం కాదు ఇది. భూప్రపంచంలో ప్రతి మనిషికి ఏ భేదము లేకుండా సమానతతో అందరికీ లభించేటువంటి రాజ్యం. 4 పాయింట్స్ చూసాం కదా. వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఇట్ ఈస్? ఎలాంటి కింగ్డమ్ అది? నెంబర్ 1, అదేంటి? కింగ్డమ్ ఆఫ్ స్పిరిచువల్ కింగ్డమ్. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం ఇది. భౌతికమైన రాజ్యం కాదు, కంటికి కనిపించే రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఆత్మలలో దేవుడు పరిపాలన చేస్తాడు. తన ప్రజలు వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా సరే వాళ్ళందరి హృదయాల్ని దేవుడు ఆధీనంలో ఉంచుకొని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన కింగ్డమ్ ఇది. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ట్రూత్. సత్యముతో చేసేటువంటి పరిపాలన ఇది. ఆ పరిపాలన చేసేవాడు ప్రభు, ఆ సత్యాన్ని ప్రకటించే వాళ్ళం మనం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కింగ్డమ్ ఆఫ్ పవర్. శక్తితో. భూలోక సంబంధమైనటువంటి పరిపాలనలకు అన్నిటికంటే కూడా పవర్ఫుల్ పరిపాలన ఇది. శక్తితో చేసే పరిపాలన.
ప్రపంచాలని తలకిందులు చేసే పరిపాలన, ఫిలాసఫీల్ని తుడిచిపెట్టుకుని పోయేలా చేసే పరిపాలన, మూఢనమ్మకాల్ని అసమానత్వాల్ని కనుమరుగు చేసేటువంటి పరిపాలన, జీవితాల్ని మార్చే పరిపాలన, డైనమిక్ పవర్ఫుల్ కింగ్డమ్. ఆఖరిది, ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ కింగ్డమ్ విచ్ హ్యాస్ నో జియోగ్రాఫికల్ బౌండరీస్, నో ఎథనిక్ బౌండరీస్. అదవుతుందా? మానవ జాతి అంతటి మీద ఉండేటువంటి పరిపాలన. ఈ పరిపాలన చేసే రాజు యేసయ్య అయితే ఈ పరిపాలనను జరిగించడం కోసం మనం సువార్త ప్రకటించవలసింది మనం. కాబట్టి ఈ గొప్ప బాధ్యతను మనం తీసుకొని ఇంకా మన అపోస్తుల కార్యంలో ఎలా వాళ్ళు ఎన్ని చేశారో చూస్తూ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్లోకి మనం రావాలి. మూఢనమ్మకాల్ని, సొంత ఆలోచనలు తీసేసుకుందాం. ప్రభుకి ఈ విధంగా జీవితాన్ని సమర్పణ చేయడానికి ఇష్టపడి ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం.